మామూళ్ల మత్తులో డ్రగ్ ఇన్స్పెక్టర్ బాబోయ్ అని ఆరోపిస్తున్న మెడికల్ షాప్ ప్రతినిధులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని మెడికల్ షాపులపై ఔషధ నియంత్రణ అధికారులు ఆకస్మిక తనిఖీలు. అధికారుల రాకతో షాపులు మూసేసిన మెడికల్ షాప్ యాజమానులు సీతారామ మెడికల్ షాప్ను తనిఖీ నిర్వహించి పలు రికార్డులు పరిశీలించారు. అయితే డ్రగ్ ఇన్స్పెక్టర్కు ముడుపులు భారీ మొత్తంలో అందటం లేదని నెలకొకసారి తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రతి షాప్ నుండి లక్షల్లో నెలకు ముడుపులు అందించాలని మెడికల్ అసోసియేషన్ని డిమాండ్ చేయడంతో అంత ముడుపు చెల్లించలేరని అసోసియేషన్స్ తేల్చి చెప్పడంతో పట్టణంలో ఉన్న 60 మెడికల్ షాపులను ప్రతి నెల మెడికల్ షాపులు తనిఖీలు నిర్వహించి డ్రగ్ ఇన్స్పెక్టర్ వేధింపులకు గురిచేసి వారి వద్ద నుండి భారీగా ముడుపులు తీసుకుంటున్నట్లుగా మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. మాకు రొటీన్ గా విజిలెన్స్ వాళ్ళతో మేము ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాం కంప్లైంట్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఈ మధ్యన ఈగలు వచ్చింది కాబట్టి ఈగలు అనాల్సి వచ్చింది. ఫస్ట్ మరి విజిలెన్స్ అన్నారు కదా, ఫస్ట్ విజిలెన్స్ తోటే చేస్తామండి. తర్వాత ఇప్పుడు ఈ మధ్యన కంప్లైంట్ ఏంటంటే ఇప్పుడే మొదలు పెట్టాం. రైటే సార్, మీరు 4 ఏళ్ల నుంచి పని చేస్తున్నారు. అది కాదండి, 4 ఏళ్ల నుంచి మీరు పని చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్పండి. మొదలు పెట్టలేదు సార్, అతను కోఆపరేట్ చేస్తే మీరేం మాట్లాడింది మీరు 4 రోజుల నుంచి జాయిన్ అయ్యి రోజు గుర్తున్నా షాపులన్నీ వారం కింద వచ్చి ఇన్స్పెక్షన్ చేసి మళ్ళీ వారం కింద ఎంత డబ్బులు తీసుకొని ఆగిపోయారు మీరు? ఎంత తీసుకుంది ముందు రికార్డింగ్ అన్నీ ఉన్నాయి. మీకు మనుషులు పెట్టి నడిపేది అన్నీ ఉన్నాయి. మా దగ్గర వాళ్ళు కూడా వస్తారు. జగ్గపేట నుంచి ఆ కోటి కూడా వస్తాడు. ఇప్పుడు పిలిపిస్తా, ఆయన కూడా పిలిపిస్తా. జగ్గపేట తాతయ్య గారు కూడా మాట్లాడాడు ఇప్పుడే. ఏమండి మీరు కంప్లీట్ చేయండి. అందరూ ఉంటారు, మిమ్మల్ని ఏమనరు. మీ పని మీరు చేసుకోండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. మీరు చేసిన నిజాలే మేము మాట్లాడుతున్నాం. వచ్చామని బయటకు వచ్చాము. ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఎక్కలేదానికి రామకృష్ణ మూసేయలేదు చూడు. ఎవరన్నా వచ్చి బయటకు వచ్చాను అందరూ ఏం రాసుకుంటారు? 10 రోజులు కూడా కాదు, 15 రోజులు కూడా కాదు. మనం నోటీస్ వచ్చి పోలీసులు అంటే పోలీసులు వస్తుంటే పని ఆయన చేసుకోండి. ఆయన పనికి మనం అబ్జెక్షన్ చేయకూడదు. ఆయన పని ఆయన చేసుకోనండి. ఆయన పనికి మనం ఏం అబ్జెక్షన్ చేయకూడదు. ఆయన ఏం చేసుకుంటే చేసుకోమని. అసలు వాళ్ళ పేర్లే చెప్పట్లేదు కదా సార్. లీగల్ టీం వాళ్ళు ఇప్పుడు అధికారికంగా వచ్చినప్పుడు భయం ఎందుకండి వాళ్ళకి? అధికారులకి మీతో మాట్లాడమన్నారు. మీకు 10,000 ఏదో సరిపోవట్లేదంట, ₹1,00,000 ఈ నెల 15 ట్రాన్స్ఫర్ అయితే ఏడీగా వస్తాను బెదిరిస్తున్నారండి సార్. మీరు 3,000 ఫార్మాలిటీ తీసుకుంటారు. ఈ కోట్లో 5 కోట్లు సరుకుంటే మీకు 1,00,000 ఇవ్వాలని డబ్బులు అవన్నీ వాస్తవం ఉన్నాయండి. రికార్డింగ్ వాస్తవం తెలుసుద్దండి. సార్ ఒక మాట, మీకు సౌమ్య గారు ఫోన్ చేశారు ఇందాక. తంగిరాల సౌమ్య గారు నందిగా ఎమ్మెల్యే ఫోన్ చేశారా? ఏం చెప్పారు మీరు? డ్యూటీలో ఉన్నా నేను లేనండి, బయట ఉన్నాను అన్నారు. మీరు నేను పక్కనే ఉన్నా మేడం గారు. ఓకే ఉన్నా అన్నారు. ఎప్పుడు రమ్మన్నారు? వాళ్ళు వస్తారంటే కాదంటే సాయంత్రం రమ్మన్నారు. కాదు రేపు పొద్దున వస్తానన్నారు. ఏనండి సార్, రేపు పొద్దున రమ్మన్నారు. మీరేం మాట్లాడారు? ఫోన్ చేసి
మీరు వాళ్ళకి ఏం చెప్పారు? వ్యాపారస్తులకు ఫోన్ చేసి ఏం మాట్లాడారు మీరు? అది కూడా రికార్డింగ్ ఉంది. సరే అండి, మీరు ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి. మీరు ఎందుకనండి ఇప్పుడు ఇంత సడన్ గా వచ్చి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏడీగా సార్ ఎవరండి రెడీగా వచ్చి ఇబ్బందులు పడతాన్నారు? రికార్డింగ్ టీఫైడ్ బ్లాక్ మెయిల్ రా, నేను బ్లాక్ మెయిల్ రా, ఎక్కడ చెంగా ఎక్కడ దొబ్బేశారు వినండి ఒక్కసారి. మీరు ఏమన్నా ఏం చేయమంటారు సుభాష్ గారు? ఎందుకన్నారన్నమాట? మీరేంటండి? నేను ఎప్పుడు తీసుకున్నా? వయసు ఏంటండి మీరు? నేను డబ్బులు ఎప్పుడు తీసుకున్నా? మీరు ఏమన్నారు నన్ను? నేనేమన్నా ఏకల్ టీం వచ్చేది మీకు ఎట్లా చెప్పండి? మీరేం చెప్తారండి? ఆ ఏకల్ టీం వస్తే చెకింగ్ చేసుకొని ఫైన్ అయ్యింది. మీరు వచ్చి బెదిరిస్తారని షాప్ వినండి అది. నన్ను ఒక్క నిమిషం అన్నమాట. ఇప్పుడు ఆయన గారు మిమ్మల్ని బెదిరిస్తున్నారు అన్నారు. అది కాదండి, మీరు ఇప్పుడు ఆయన గారు బెదిరిస్తున్నారు అన్నారు. మీరు కొట్టడం ఎందుకు బెదిరిస్తున్నారు? మీరు మీ ఉద్యోగం పరిధి మొత్తం చేశారు. ఈ ఒక్క నందిగా దొరికిందా మీకు? మే 15 తర్వాత మీ ఎంత చూస్తా అంటాను. ఇదిగోండి రికార్డింగ్ ఉందిగా. ఉన్నాయండి. ఇది మీదే ఫోన్, మీదే వాయిస్. బెదిరియడానికి కుదరదండి. ఇక్కడ తంగిరాల సౌమ్య గారు ఎమ్మెల్యే గారు తెలుసా మీకు? మీకు ఇందా మాట్లాడితే మీరు ఏమన్నారు? బయటకు వచ్చి ఏం మాట్లాడారు? వాళ్ళకి ఫోన్ చేసి నేను పక్కనే ఉన్నా. ఏం మాట్లాడారు మీరు? ఏం మాట్లాడారు? ఎమ్మెల్యే గారి దగ్గరికి సరే ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర మీరు వస్తారా? ఎమ్మెల్యే గారు ఇక్కడ రమ్మంటారా? వదిలేయమంటారా? వదిలేసి రండి. వచ్చి ఇక్కడ చేసుకుందరు మీరు. మీ డిపార్ట్మెంట్ ఉన్నారు కదా, వీళ్ళు ఈగల టీం తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఒకసారి రండి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం రండి. లేదా ఎమ్మెల్యే గారు ఇక్కడ రమ్మంటే వస్తారా? మరి చెప్తే ఎమ్మెల్యే గారితో మళ్ళీ మాట్లాడాను. నేను కాన్ఫరెన్స్ లో ఉన్నానన్నారు. ఏమంటే ప్రజా దర్బార్లో ఉన్నారు. మేడం గారు ఇంటికాడే కూర్చున్నారు. వస్తే మాట్లాడదాం. ఇది ఇన్స్పెక్షన్ కంప్లీట్ చేయమంటారా వద్దంటారా? ఇన్స్పెక్షన్ అంటే దేనికండి? ఎన్ని రోజులు చేయింది? ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు మీరు? మీరు ఇన్ని రోజు నుంచి గుర్తున్నారు. మొన్న చేసింది. మీరు జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అయిందండి? మీరు ఈ విజయవాడ నందిగా మీరు ఈ ఏరియాలో మీరు జాయిన్ అయ్యి డ్రగ్ ఇన్స్పెక్టర్ గా మీకు ఎన్ని నెలలు అయింది మీరు జాయిన్ అయ్యి? నేను చేయను కదండి. ఇప్పుడు మీరు ఎన్ని నెలలు అయిందండి జాయిన్ అయ్యి? 4 years అయింది. 4 years అయింది. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది మీకు? ఈ షాప్ అంటే మీరు 15 తర్వాత రిటైర్ అయ్యి ఏడి అయ్యి మీరు అందరూ ఇబ్బంది పెడతారండి మీరు. ఈ షాప్ ని ఈ టర్మ్ లో 3 సార్లు ఇన్స్పెక్షన్ చేశాను. ఆర్డీఓ గారు నేను చేశాను. అర్థమవుతుందా? ఆల్ ఆఫ్ సడన్ గా నేను ఈవినింగ్ కంప్లైంట్ పెట్టాను. దాని తర్వాత అంతే తప్పించి అంటే మీరు కంప్లైంట్ పెట్టినట్టు రాలేదు. మీరు మాట్లాడిన వాయిస్ మొత్తం అన్నీ ఉన్నాయి. ప్రతి వాయిస్ మీరు వీళ్ళతో మాట్లాడి సెక్రటరీ నాగేశ్వరరావుతో కానీ ఏంతో కానీ ప్రతి ఒక్క జగ్గేపేట కోటి అనే అతని కోసం మా మీద దాడులు కక్ష